లిల్లీ అప్రూవర్గా మారి కోర్టుకొచ్చి నిజం చెప్తే అప్పుడు చెర్రీ బయటకు వస్తాడు. అయితే అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి తీసుకొచ్చి నిజం చెప్పించు. అక్కడ కూడా అపూర్వ మనకంటే ముందుగానే ఆలోచించి తనని తెలివిగా దాచిపెట్టింది. ఇప్పుడు తను ఎక్కడుందో ఎవరికీ తెలీదు. మరి అమ్మాయిని పట్టుకోవాలంటే ఎలారా? అదే అర్థం కావట్లేదు. ఈ నెల 26 హియరింగ్ డేట్ కూడా ఇచ్చేశారు. ఆలోపు మనం లిల్లీని తీసుకురాకపోతే ఐఎమ్ అఫ్రైడ్ చెర్రీకి శిక్ష ఖరారు చేసేస్తారు. ఈ విషయంలో నీకు భూమి సహాయంగా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించరా? అమ్మా ఇదిగో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. దాని హెల్ప్ తీసుకొని నేను చేతకాని వాడినని అనిపించుకోలేను. దయచేసి ఇక్కడ కూడా తన పేరు ప్రస్తావించుకో. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ పంతం గురించి కాదు, చెర్రీ గురించి. లిల్లీ దొరకాలంటే ఆ ఇంట్లో ఉన్న భూమి సహాయం నువ్వు తీసుకోవాల్సిందే. అమ్మా మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, ఎన్ని కోపతాపాలైనా ఉండొచ్చు. చెర్రీకి శిక్ష పడకుండా కాపాడుకోవడం ఒక అన్నగా నీ బాధ్యత. అది కాదమ్మా, నేనసలు గగన్, నా మాట విను. పంతానికి పోయి తమ్ముడి జీవితాన్ని జైలు పాలయ్యేలా చెయ్యకు. రేపీ నేరం చెర్రీ చేశాడని వాళ్ళు రుజువు చేయగలిగితే దాన్ని అడ్డు పెట్టుకుని నక్షత్రని చెర్రీని విడదీస్తుంది ఆ అపూర్వ. చెర్రీ నీ తమ్ముడ్రా, వాడు అన్యాయమైపోతాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. కానీ తన మీదున్న కోపంతో నా తమ్ముడి లైఫ్ రిస్క్లో పెట్టలేనమ్మా. సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఒక ఫోన్ చేసి నువ్వే రమ్మని చెప్పు, నేను మాట్లాడతాను. కోర్టులో తను హెల్ప్ చేస్తానంటే వద్దని చెప్పింది నువ్వు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? నువ్వు చేస్తే తను సంతోషిస్తుందిరా. ఏంటి? అదే నువ్వు చేసి తనకి అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అంటున్నాను. అమ్మా ప్లీజ్ రా, ప్లీజ్ నువ్వే చెయ్యి, నువ్వే నా చెయ్యి. మాట విను అమ్మా. నేను తనకి ఫోన్ చేయడం ఏంటి? ఎవరు మీరు? హే, నెంబర్ సేవ్ చేసుకోలేదా? డిలీట్ చేయమన్నావు కదా బావా, అందుకే డిలీట్ చేశాను. అంటే గొంతు గుర్తుపట్టలేదా? గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయాను. అయినా నువ్వేమైనా హీరోవా గొంతు విని గుర్తుపట్టడానికి? హే, జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? నీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఇంటికి వచ్చేనా బావా? ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడాలంటుంది చెర్రీ విషయం. ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం బావా. ఇదిగో ఇంటికేం అక్కర్లేదు. నేనొక ప్లేస్ అండ్ టైం చెప్తాను, నువ్వు అక్కడికి వస్తే చాలు. సరే సరే, ఏం చీర కట్టుకుని రమ్మంటావు బావా? హలో హలో హలో, నేను నీ అందాన్ని చూడ్డానికి రమ్మనట్లేదు. వచ్చాక ఎలాగో చూస్తావుగా. ఏంటి? ఆహా, అదే ఏ టైంకి రావాలి అని అడుగుతున్నాను. సరే ఇప్పుడే బయలుదేరరా, అండ్ డోంట్ బి లేట్, ఓకే? సరే బావా, వస్తున్నాను. కోపమో తాపమో కాల్ చేసి కలవాలి, మాట్లాడాలి అన్నాడు. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. మమ్మీ, అది గగన్ బావ దగ్గరికి వెళ్తుంది. ఈ విషయాన్ని నేను డాడీకి వెంటనే కాల్ చేసి చెప్పనా? నో బేబీ,
ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తే అది దానికి ఫేవర్గా మార్చుకుంటుంది. అంతకు ముందు కూడా దాని విషయంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు దాన్ని ఫాలో అయ్యి గగన్ గాడితో మాట్లాడుతున్నప్పుడు అది ఫుల్గా క్యాప్చర్ చేయి. దాన్ని మనం స్ట్రాంగ్గా చూపించి దాన్ని ఎన్కౌంటర్ చేసేద్దాం. వెళ్ళు. ఓకే మమ్మీ. దొరికావే. చూసావా అమ్మా, మన ఇంట్లో లేకపోయినా ఈ పెళ్లికి అడ్డుపడాలని చూస్తుందా భూమి. అసలు ఈ భూమికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఛీ, పెళ్ళన్నా తాళన్నా ఏ ఆడదానికైనా ఒక్కటే భూమి. కాబట్టి నీ మెడలో తాళి పడ్డం కోసం తన మెడలో తాళి తీసేయాలి అని మాత్రం నువ్వు అనుకోకు. అంతేలే, నీకెప్పటికీ నీ కోడలే ముఖ్యం, కూతురు అక్కర్లేదు కదమ్మా. నాకు నా అన్నయ్య ఉన్నాళ్లే. పోరి, నువ్వు గగన్ నా రెండు కళ్ళైతే భూమి నా మనస్సాక్షికి ప్రతిరూపం. తనలో నన్ను నేను చూసుకుంటాను. అందుకే నిన్ను బాగా గ్రిప్లో పెట్టుకుంది. నేనిక్కడికొచ్చింది ఆ దేవుడి దయవల్లైనా వాళ్ళిద్దరూ కలవాలని కోరుకోవడానికి. నువ్వు అనవసరమైన వాదన పెట్టకో. నేను మాత్రం వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదని కోరుకోవడానికే వచ్చాను. పోరి, అన్నే కదా అక్కర్లేదమ్మా. తార పర్ఫెక్ట్ మ్యాచ్. నా జీవితంలో నిప్పులు పోసిన ఆ భూమి మళ్ళీ మన ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. అన్నయ్య జీవితంలోకి పిడుగే రాకూడదమ్మా. చూడు పురి, పురి, భగవంతుడా, మేమున్నదే నలుగురం. మాలో మాకు ఈ గొడవలేంటి, ఈ విభేదాలేంటి? ఇప్పటిదాకా వదినంటే ప్రాణంగా చూసుకునే పూరి కూడా తన పేరు ప్రస్తావిస్తేనే మండిపోతుంది. ఈ గండాలన్నీ దాటి నా కొడుకు కోడలు ఒక్కటయ్యేలా దారి చూపించు స్వామి.